సినిమాల్లో హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన దళపతి విజయ్ డబ్బు విషయంలో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకున్నాడు. రిస్క్ తీసుకొని డబ్బు కోల్పోవడం కాదు, సేఫ్గా సంపద పెంచుకోవడం ఎలా అనేది ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయ్ పేరు రాజకీయాల వల్ల మరింతగా వినిపిస్తోంది. నటుడిగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన ఆయన ఇప్పుడు ప్రజల మధ్య కూడా భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే విజయ్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఆర్థికంగా చాలా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళే వ్యక్తి కూడా. తాజా రిపోర్ట్స్ ప్రకారం విజయ్ దగ్గర భారీ స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఆయన త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే రిస్కీ మార్గాల కంటే స్థిరంగా ఆదాయం వచ్చే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మొట్టమొదటి పాఠం ఇదే: డబ్బు సంపాదించడం కంటే దాన్ని సురక్షితంగా కాపాడుకోవడం ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అలాగే విజయ్ రియల్ ఎస్టేట్ మీద కూడా మంచి ఫోకస్ పెట్టారని సమాచారం. భూమి, ఇల్లు వంటి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన రెండో పాఠం, అవసరం లేని ఖర్చుల కంటే విలువ పెరిగే ఆస్తులపై డబ్బు పెట్టాలి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ దగ్గర లగ్జరీ కార్స్ ఉన్నప్పటికీ సాధారణ వాహనాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇది ఒక విషయం చెబుతోంది, డబ్బు ఉన్నవాళ్ళు చూపించడానికి కాదు, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేస్తారు. రిపోర్ట్స్ ప్రకారం విజయ్ స్టాక్ మార్కెట్లో చాలా లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే పెట్టారని తెలుస్తోంది. అంటే ప్రతి డబ్బును రిస్క్లో పెట్టకుండా తనకు నమ్మకం ఉన్న రంగాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టారని అర్థమవుతోంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో తెలియకుండా డబ్బు పెట్టొద్దు. ఈ రోజుల్లో చాలామంది ఓవర్ నైట్ రిచ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిజమైన సంపద ఒక్క రోజులో రాదు. క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడులు ఇవే కోటీశ్వరులను తయారు చేస్తాయి. దళపతి విజయ్ చెప్పే అసలు ఫైనాన్షియల్ లెసన్ ఇదే: ఎక్కువ రిస్క్ తీసుకోవడం కాదు, ఎక్కువ కాలం డబ్బును నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి.